హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. నేను బాగున్నాను, మీ అందరూ బాగున్నారా? ఈరోజు ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దామండి. చాలామంది హ్యాండ్స్ మోడల్స్ అయితే అడుగుతున్నారు నన్ను. అయితే నేను 1.5 month నుంచి నాకు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టడానికి కుదరట్లేదండి. ఈ డ్రెస్ స్టిచ్ చేసి కూడా 4 days అవుతుందండి. అయితే ఫినిషింగ్ వర్క్ అనేది అవ్వలేదు. ఎలా అయినా సరే ఈ రోజు ఫినిష్ చేసి మీకు ఈ వీడియో పెట్టాలనుకున్నానండి. ఈ హ్యాండ్స్ మోడల్ చూసారు కదా, ఎప్పటి నుంచో ట్రెండింగ్లోనే ఉందండి. నేను కూడా 2 సార్లు స్టిచ్ చేసుకున్నాను. ప్రజెంట్ ఆ డ్రెస్సెస్ కూడా వాడట్లేదు. ఈ మోడల్ హ్యాండ్స్ అనేది నాకు చాలా ఇష్టం అండి. నాకు కూడా బాగా సెట్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో అనేది తీసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. కొంచెం క్రష్గా ఉంటుంది. ఏమంటారో నాకు అంతగా ఐడియా లేదు, కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. ఇది 4.5 meters బిట్ కింద అయితే వచ్చిందండి. లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ 3.5 meters తీసుకున్నాను. నేను లాంగ్ ఫ్రాక్ అని చెప్పి తీసుకున్నాను. మీరైతే 3 meters తీసుకుంటే సరిపోతుంది. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. ఓన్లీ బాడీ వరకు అయితే నేను వేసుకుంటాను. ఈ బ్లౌజ్ పీస్ అనేది నేను ఆల్రెడీ తడిపి ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం 4 folds చేసి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా ఒకసారి కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి 13.5 inches అండి. 1 inch మార్జిన్తో కలిపి 14.5 inchesకి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది. షోల్డర్ లెంత్ అయితే నేను 5.7 అయితే తీసుకుంటున్నానండి. పావు తక్కువ 6, ఎందుకంటే నేను బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 inchesకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 36 inches. అందులో 4th part 9 inchesకి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 9 inchesకి ఒక 1/2 inch ఎక్స్ట్రా కలుపుకొని 9.5 inchesకి మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కాబట్టి కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాం కాబట్టి 1/2 inch ఎక్స్ట్రా అనేది ఉండాలి. హిప్ లూజ్ వచ్చేసి 8 inches అండి. 1.5 inch ఎక్స్ట్రా తీసుకుని 9.5 inchesకి మార్కింగ్ చేసుకుంటున్నాను. నా బాడీ మెజర్మెంట్స్కి అయితే 1.5 inch అనేది సరిపోతుంది. నెక్ విడ్త్ వచ్చేసి 2.7కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ డౌన్ అనేది ఒక 1/4 inch క్రాస్గా డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసేసుకుంటున్నాను. నేను మర్చిపోయానండి మీకు చూపించడం. ఈ కార్నర్లో 1.5 inchకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ కార్నర్ను కలుపుకుంటూ ఈ మార్కింగ్ అనేది చేసుకోండి. మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. మార్జిన్ కోసం 2 inches ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 partsలో ఒక పార్ట్ అనేది తీసేసి ఒక పార్ట్కి నేను బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. విడ్త్ వచ్చేసి ఇందాక 2.7కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నుంచి క్రాస్గా నేను 9 inchesకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అయితే మీరు స్ట్రైట్గా తీసుకుంటే ఇంకా 1/2 inch అనేది పెరిగిపోతుంది. నేను క్రాస్గా తీసుకున్నాను, అది మాత్రం అబ్జర్వ్ చేయండి. తర్వాత దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకొని నేను ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది పెట్టుకుంటున్నానండి. అయితే స్ట్రైట్గా స్క్వేర్ తీయకుండా క్రాస్గా తీసుకుంటున్నాను. తర్వాత దీన్ని కట్ చేసుకుంటున్నాను. నేను ఇలా థ్రెడ్స్ అనేది ఇలా వేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా డ్రాప్ అయిపోయానండి. సో అందుకే మీకు ఇంకా అది చూపించలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇందాక సైడ్ డౌన్స్ అనేది నేను కట్ చేయడం మర్చిపోయానండి. అందుకే బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి వేసేసుకుని సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. దానికోసం మిడిల్ నుంచి ఒక 4 inchesకి మార్కింగ్ చేసుకుని మార్జిన్ దగ్గర ఒక 1/4 inch పైకి మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత క్రాస్కి ఇలా లైన్ డ్రా చేసుకుని చివరికి వచ్చేటప్పటికి స్ట్రైట్గా ఒక లైన్ కింద మార్క్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ లో అనేది మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ మిడిల్ నుంచి ఒక 3.5 inchesకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఈ షోల్డర్ పై నుంచి ఒక 10 inchesకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కూడా 3.5 inches అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది స్ట్రైట్గా ఒక లైన్ కింద డ్రా చేసేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఆర్మ్ హోల్ దగ్గర, ఆ మార్కింగ్ అనేది క్రాస్గా ఇలా కలిపేసుకోండి. షేప్ అనేది ఈ విధంగా రావాలి వీడియోలో చూపించినట్టుగా. ఇక్కడ నుంచి ఓపెన్ సైడ్ 1 inchకి మనం కలుపుకోవాలి. నేను ముందు మార్కింగ్ చేయలేదు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. క్లోజింగ్ సైడ్ 1/4 inch, ఇటువైపు 1 inchకి ఇలా మార్కింగ్ చేసేసుకుని షేప్ ఈ విధంగా వచ్చేలాగా మార్క్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ నెక్ క్రాస్గా 5.5 inchesకి మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను రౌండ్ నెక్ అనేది పెట్టుకుంటున్నానండి. ఈ మార్కింగ్ చేసేసుకుని నేను తర్వాత కట్ చేసేసుకుంటున్నాను.
ఇలా కట్ చేస్తుంటే మీకు తెలుస్తుంది కదా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది. చూడండి, ఇలా పెడితే మీకు తెలిసిపోతుంది. ఓన్లీ కాటన్ లైనింగ్ ఒకటే మీకు కటింగ్ చూపించానండి. క్రేప్ లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కానీ మీకు చూపించలేదు. దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు డౌన్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు లైనింగ్ అనేది నేను డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం కోన్ షేప్లో అయితే మనం వేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది డబల్ ఫోల్డ్లో ఉందండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా క్రాస్గా వేసుకోవాలి కోన్ షేప్లో. ఇప్పుడు హిప్ లూజ్ అనేది మనకి 8 ఇంచెస్ కదా, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 9.5 ఇంచెస్ రావాలండి. 9.5 ఇంచెస్ రావాలంటే ఈ కార్నర్ నుంచి మనం 11 ఇంచెస్ తీసుకోవాలి. అదే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ కార్నర్ నుంచి 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే 9 to 9.5 ఇంచెస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. చూసారు కదా, 9.5 ఇంచెస్ అయితే మనకు వచ్చేసిందండి. ఫుల్ లెంత్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. అందులో మనం 2 ఇంచెస్ మైనస్ చేసుకుని 32 ఇంచెస్ తీసుకోవాలి లైనింగ్ కాబట్టి. ఈ కార్నర్ దగ్గర 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 11 ఇంచెస్ కూడా కలిపేసుకొని టోటల్గా ఈ కార్నర్ నుంచి 43 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వీడియోలో మొత్తం క్యాప్చర్ అవుతుంది అనుకున్నానండి. అయితే కింద కనిపించట్లేదు కదా, అయితే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. ఈ సైడ్ కూడా నేను ఓపెన్ చేసి కట్ చేసుకుంటున్నాను. డౌన్ పార్ట్ లైనింగ్ కటింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 మడతలు వేసి పెట్టుకుంటున్నాను. క్లాత్ ఫోల్డింగ్ వైపున 5.5 ఇంచెస్ చొప్పున మనం మార్కింగ్ చేసుకున్నామంటే 9.5 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి నాకైతే. ఒకవేళ మీ హిప్ లూజ్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటే కిందకి మార్కింగ్ చేసుకోండి. హిప్ లూజ్ అనేది ఇంకా తక్కువ ఉంటే పైకి మార్కింగ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. అదైతే మీరు చూసుకుని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 34 ఇంచెస్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే ఈ 34కి పైన 5.5 ఇంచెస్ కలుపుకొని 39.5 ఇంచెస్ చొప్పున మార్కింగ్ చేసుకున్నా ఈజీగా ఉంటుందండి. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎంత పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అనేది తీసుకుని కట్ చేసుకున్నా కూడా ఈ చివర్లు అనేది కొంచెం స్ట్రెచ్ అవుతుందండి. ఎందుకంటే మన క్రాస్ కటింగ్ కాబట్టి. అందుకే డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్స్ అనేది మనం జాయిన్ చేసేసుకుందాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్లో వేసుకోవాలి. దానిపైన క్రేప్ లైనింగ్ అనేది వేసుకోవాలి. దానిపైన కాటన్ లైనింగ్ అనేది పెట్టుకొని చుట్టూ కూడా పిన్స్ అనేది పెట్టేసుకొని మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఫ్రంట్ నెక్కి క్రాస్ పీస్ వేసుకోవాలండి. బ్యాక్ నెక్కి స్ట్రైట్ పీస్ వేసుకుంటే సరిపోతుంది, స్క్వేర్ నెక్ కాబట్టి. ఫస్ట్ మనం ప్రిన్సెస్ కట్ జాయింట్స్ అనేది చేసేసుకుందాం. ఈ ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసినప్పుడు ఈ సైడ్ పార్ట్స్ అనేది కొంచెం స్ట్రెచ్ చేయాలండి. అలా స్ట్రెచ్ చేయకపోతే మనకి ఈ పార్ట్ అనేది చివరి వరకు సరిపోదు, కొంచెం తక్కువ వస్తుంది. అదే మనం లైట్గా స్ట్రెచ్ చేస్తూ చేసామంటే చివరి వరకు వస్తుంది. ఒకవేళ కొంచెం తక్కువైనా ఏం ప్రాబ్లం లేదండి. మిడిల్ పార్ట్ అనేది కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది, మీరేం కంగారు పడద్దు. సో చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత కొంచెం తక్కువ వచ్చింది చూసారు కదా. ఇప్పుడే నేను డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి. తర్వాత ఈ ఎడ్జెస్కి నేను ఓవర్లాక్ కూడా చేసేసుకుంటానండి. అదంతా చూపిస్తే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మొత్తం చూపించాను నేను. సేమ్ ఇదే విధంగా అవతల వైపు కూడా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి.
సో 2 సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు నెక్ పీస్ కూడా జాయిన్ చేసేద్దాం. ఇది క్రాస్ పీస్ అండి. నేను ఆల్రెడీ 1 సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. ఇంకొక సైడ్ ఇలా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. అదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. అలా అయితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. సో తర్వాత దీనికి హ్యాండ్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలండి. మొత్తం డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ అనేది వేసుకోవాలి. దానికోసం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. నేనైతే ఎస్టిమేషన్గా మార్కింగ్ చేసేస్తున్నానండి. మీరు మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్ట్రైట్గా కూడా 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. అయితే మనం సిల్క్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడకపోవచ్చు. ఈ లైనింగ్స్ మీద పడుతుంది కానీ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద పడదు. అందుకే జాగ్రత్తగా పట్టుకొని ఈ డాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా 2 డాట్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్ట్రైట్ పీస్ని 1 సైడ్ నేను ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకొక సైడ్ నుంచి మనం దీనికి నెక్కి జాయిన్ చేసుకోవాలి. ఈ కార్నర్కి వచ్చేటప్పటికి చిన్న ఫోల్డింగ్ అనేది ఇవ్వాలండి. అలా ఇస్తేనే మనకి ఇటువైపుకి ఈ పీస్ అనేది తిరుగుతుంది. సో ఆ కార్నర్ కూడా సేమ్ ఇదే విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో మనం చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. అలా కటింగ్ ఇస్తే మనకు ఫోల్డింగ్ అనేది వెనక్కి ఈజీగా తిరుగుతుంది. సో చెప్పాను కదా కార్నర్స్లో చిన్న చిన్న కట్స్ ఇవ్వాలని. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగా తిరిగిపోతుంది. దీనిపైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా బ్యాక్ నెక్ అనేది ఫినిష్ అయిపోయిందండి. మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం డౌన్ పార్ట్స్ అనేది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసేసుకుందాం. దానికోసం మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకుని చిన్న కట్స్ ఇచ్చామంటే మనకి సెంటర్ అనేది క్లియర్గా తెలుస్తుందని ఇలా కట్స్ ఇచ్చుకోవాలండి. సేమ్ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రెండింటికి ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటి పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి రెండు విడిపోకుండా ఉంటాయి. మనకి బాడీ పార్ట్కి జాయిన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. అందుకే కొంచెం దగ్గరకు జరుపుకుంటూ ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. అంటే మనం మిడిల్లో కట్స్ ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు సెంటర్ అనేది తెలుస్తుంది. ఎంతవరకు స్ట్రెచ్ చేయాలి, ఎంతవరకు దీన్ని జరుపుకోవాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. అందుకే ఈ మిడిల్ కట్స్ అనేది ఇచ్చుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్నాం కదా. సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అది మీకు చూపించలేదు.
బాడీ పార్ట్కి డౌన్ పార్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. నేను అదే చూస్తున్నానండి. ఒకవేళ డౌన్ పార్ట్ తక్కువ వచ్చిందంటే మన క్లాత్ అనేది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అడ్జస్ట్ చేయొచ్చు. అదే బాడీ పార్ట్ తక్కువ వస్తే ఈ క్లాత్ అనేది స్ట్రెచ్ అవ్వదు కాబట్టి డౌన్ పార్ట్ ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు కింద డౌన్ పార్ట్కి మనకి లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఏమైనా ఫోల్డ్ అవుతుందేమో కింద చెక్ చేసుకుంటూ మనం ఇలా జాయిన్ చేసుకోవాలండి. అలా ఫోల్డ్ అయిపోయిందంటే మళ్ళీ కుట్టు విప్పుకొని మళ్ళీ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీరు డబల్ స్టిచ్ వేసుకోండి, అలానే ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి, అప్పుడు పోగులు అనేది రాకుండా ఉంటుంది. సేమ్ సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దాం. ఈ వీడియో అనేది నేను సపరేట్గా చేద్దాం అనుకున్నానండి, బట్ వీడియో లెంత్ ఎక్కువైనా ఇందులోనే ఇంక్లూడ్ చేద్దామని చెప్పి చేసేస్తున్నాను. హ్యాండ్స్ ఫుల్ లెంత్ వచ్చేసి 18.5 ఇంచెస్ తీసుకున్నాను మార్జిన్తో కలిపి. సో తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది 3/4 హ్యాండ్స్ కాబట్టి ఆ లూజ్ సరిపోతుంది. తర్వాత ఎల్బో హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ మార్కింగ్స్ అన్ని కూడా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. తర్వాత హ్యాండ్ షేప్ కూడా డ్రా చేసేసుకుని మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకుని దీన్ని కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ లో కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ వరకు లో తీసుకుంటే సరిపోతుంది. మనం మోడల్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఫోల్డింగ్ వైపు ఒక 3/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. స్ట్రైట్ గా చివరి వరకు కూడా ఒక 3/4 ఇంచ్ చొప్పున మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని చేసేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ లో వచ్చేసి మనం ఓపెన్ చేసి 2 లేయర్స్ మీద ఉన్నప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ కూడా కట్ చేసేసుకొని తర్వాత 2 లేయర్స్ మీద ఆర్మ్ హోల్ లో అనేది కట్ చేసుకోవాలి. మీకు తెలియడం కోసం ఇక్కడ మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇది ఆర్మ్ హోల్ లో అని తెలియడం కోసం అండి. రాంగ్ మార్కింగ్ ఉన్నది ఫ్రంట్ వస్తుంది, రైట్ మార్క్ ఉన్నది బ్యాక్ సైడ్ వస్తుంది. అదే మీకు తెలియడం కోసం అక్కడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ లో అనేది కట్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ కటింగ్ ఒకటే చూపించాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్ని వైపులా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్ పీస్ అనేది కావాలండి. 2.5 ఇంచెస్ చొప్పున తీసుకుంటున్నాను. అంటే జాయింట్స్ పడినా పర్వాలేదు. ఎంత లెంత్ లో తీసుకోవాలంటే చెప్పలేము, కానీ కొంచెం పెద్దదే తీసుకోండి. అంటే మన చిన్న చిన్న పీసెస్ కింద అయితే ఇవి మనం డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రైట్ పీస్ ని సైడ్న ఒక 1/4 ఇంచ్ వెడల్పులో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీస్ని మనం వెనక్కి తిప్పేసుకోవాలి. మనం థ్రెడ్స్కి ఎలా అయితే వెనక్కి తిప్పుకుంటామో అలానే తిప్పుకోవాలి. ఇదైతే మనకి వెడల్పు అనేది ఎక్కువే ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, తిరిగిపోతుంది. ఇప్పుడు ఈ స్టిచ్ చేసిన దాన్ని మనం ఇలా ఐరన్ అన్నా చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా టేబుల్కి ఇలా అన్నా సరే మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో మీ ఇష్టం, మీ వీలు పట్టి మీరు చేసుకోండి. ఇది నేను 2.2కి అయితే నేను మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. మీరైతే 2.5 ఇంచెస్ అయితే కట్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే కంపల్సరీ 2.5 ఇంచెస్ అయితే కట్ చేసుకోండి. ఇలా 2.5 ఇంచెస్ చొప్పున మీరు ఎన్ని పీసులు వీలుంటే అన్ని పీసులు అయితే కట్ చేసుకోండి. అంటే ఎన్ని పడతాయో తెలియదు కాబట్టి ఎక్కువ కట్ చేసుకోమని చెప్తున్నాను. మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ స్టిచ్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకోవడం ఇబ్బంది కింద ఉంటుందని ఒకసారి కట్ చేసేసుకోండి. సో చూసారు కదా, నేనైతే చాలా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ అనేది పైకి ఉండాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు మార్కింగ్ అర్థం అవడం కోసం ఇలా పెడుతున్నాను. దీనిపైన లైనింగ్ రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి. మీకు అర్థం అవడం కోసం ఇంటూ మార్క్ పెట్టాను అండ్ టిక్స్ కూడా పెట్టాను. సో మీకు అర్థమవుతుంది కదా. సో రైట్ సైడ్ 2 లోపలికి ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ పైన ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేయాలండి, ఎందుకంటే అది కుట్టు కోసం పోతుంది. ఈ 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఈ పీసెస్ అనేది 1 by 1 జాయిన్ చేసుకుంటూ రావాలి. మన గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి తర్వాత ఒకటి ఇలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది కదా. ఇలా చివరి వరకు కూడా మనం 1 by 1 జాయిన్ చేసేసుకోవాలి. చివరిన ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదిలితే సరిపోతుందండి.
ఈ పీసెస్ జాయిన్ చేసినప్పుడు అన్నీ కూడా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. అంటే మనం ఎగుడు దిగుడు కొంచెం క్రాస్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకి షేప్ కూడా క్రాస్గా వచ్చేస్తుంది. అందుకే చూసుకుంటూ స్ట్రైట్గా పెట్టుకుంటూ ఈ జాయింట్ అనేది చేసుకోండి. ఇలా అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మొత్తం జాయిన్ చేయడం చూపించలేదండి. ఏదైనా సరే అన్నీ 1 బై 1 జాయిన్ చేసుకోవడమే మీకు చెప్పాను కదా. సో మీకు వీడియో లెంత్ అనేది కొంచెం కలిసి వస్తుందని చూపించలేదు. సో ఇలా జాయిన్ చేసాం కదా, చూసారు కదా, 1 సైడ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ పీసెస్ అనేది ఊడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కదలకుండా ఉండడం కోసం నేను చుట్టూ పిన్స్ అనేది పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు జాయిన్ చేసిన పీసులన్నీ కూడా మనకి లెవెల్ చేసుకుంటూ రావాలి. అంటే కొంచెం ఎగుడు దిగుడు కింద ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొంచెం కొంచెం కట్ చేసేసుకొని మొత్తం అంతా కూడా సమానంగా చేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువ కట్ చేయొద్దండి. అలా కట్ చేశారంటే మనం తీసుకున్న లెంత్ అనేది సరిపోదు. పీసెస్కి ఇంకొక సైడ్లో మన హాఫ్ హ్యాండ్ అనేది జాయిన్ చేయాలి కదా, దానికోసం లైనింగ్ అనేది రాంగ్ సైడ్ మనం పైకి పెట్టుకోవాలి. నేను మర్చిపోయి రైట్ సైడ్ పెట్టేశాను. ఇది లైనింగే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మనకు 1/2 ఇంచ్ పైన వదిలేయాలి కదా, దానికోసం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి, రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలండి. అయితే ఇక్కడ నేను మార్కింగ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఫస్ట్ వైపు ఈ పీసెస్ జాయిన్ చేసుకున్నప్పుడు 1 బై 1 ఉన్నాయో లేదో చూసుకుంటే సరిపోతుంది. బట్ సెకండ్ వైపు జాయిన్ చేసుకున్నప్పుడు మాత్రం అటువైపు సైడ్కి సమానంగా వేసుకుంటున్నామో లేదో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. అంటే మనం సిల్క్ కుడుతున్నాం కాబట్టి కొంచెం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అంటే కొంచెం ఎగుడు దిగుడు వచ్చిందనుకోండి, మనకు కొంచెం ఈ పీసెస్ అనేది క్రాస్గా కనిపిస్తాయి, అంత లుక్ రాదు. అందుకోసమే చెప్తున్నాను, కొంచెం కేర్ఫుల్గా అయితే జాయిన్ చేసుకోండి. ఇలా చివరి వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా మనం కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ చివరన 1 సైడ్న మనకి క్లాత్ అనేది స్ట్రెచ్ అయ్యి ఎక్కువగా ఉంది కదా క్లాత్ అనేది, ఇప్పుడు దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. దానికోసం హ్యాండ్ అనేది నార్మల్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని చుట్టూ కూడా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడైతే క్లాత్ ఎక్కువగా ఉందో ఆ పీస్ అనేది మనం కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల హ్యాండ్ ఎగుడు దిగుడు ఉంటుందేమో అని మీకు డౌట్ ఉండొచ్చు. అలా ఏం ఉండదండి. ఇలా కట్ చేసుకోవడం వల్లే మనకి హ్యాండ్ అనేది సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పీసెస్కి పర్ల్స్ అనేది వేస్తున్నానండి, అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం హ్యాండ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఆల్రెడీ థ్రెడ్ అనేది ఎక్కించేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా పీస్ని మనం కొంచెం కొంచెంగా ఇలాగ చాక్లెట్ లాగా దగ్గరికి జరుపుకోవాలి. ఇలా 2-3 సార్లు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పర్ల్ని మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ప్రతి పీస్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పర్ల్స్ అనేది యూస్ చేశాను. మీకు నచ్చింది యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఏ పూస్ అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదా ఇలా స్టిచ్ వేసేసుకొని దానిపైన ఏ కుందన్ లాంటిది కానీ మిర్రర్ కానీ అంటించుకోవచ్చు. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే దీనికి నాట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి. ఎందుకంటే అస్తమానం మనం స్టిచ్ చేయం కదా. అన్ని పీసెస్కి కూడా ఇలానే స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మీకు అంతా చూపించట్లేదు, ఒకటి చూపించాను కదా. సో అన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. నేను 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసాను, అదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ కూడా సమానంగా ఉన్నాయో లేదో మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా లైనింగ్ అనేది లోపలికి ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒకటి కిందకు ఉంటుంది, ఇంకొకటి పైకి ఉంటుంది. ఇలా పెట్టుకుని చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది ఎంతవరకు సమానంగా వచ్చింది అనేది. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు మనకి ఎగుడు దిగుడు వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి. అంటే నేను సైడ్స్ చెప్తున్నాను. అదే హ్యాండ్ చివరన ఎగుడు దిగుడు వచ్చిందంటే కొంచెం లెవెల్ చేసుకుని కట్ చేసేసుకోండి, 2 సమానంగా ఉండేలాగా.
హ్యాండ్ చివరన మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ లెంత్లో ఈ పీసెస్ అనేది కట్ చేసుకున్నానండి. ఇలా 4 పీసులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పీస్ని డబల్ ఫోల్డ్ చేసుకుని మనం మిడిల్ నుంచి హ్యాండ్కి జాయింట్ చేసుకుంటూ వస్తే ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. అంటే స్టిచ్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మీకు అదే చూపిస్తున్నాను. ఇలా 1/2 ఇంచ్ వదిలేసి మనం జాయింట్ చేయడం వల్ల మనం వెనక్కి ఫోల్డ్ చేసినప్పుడు దాన్ని ఫోల్డింగ్లోకి పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పీస్ని మనం వెనక్కి తిప్పేసుకుని దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అంటే 1 సైడ్ జాయిన్ చేసాం కదా, అటువైపు కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయండి. మీకు వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని ఓన్లీ 1 హ్యాండే మీకు చూపిస్తున్నాను. సెకండ్ హ్యాండ్ అనేది ఇంకా చూపించను. టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. దీనికి హ్యాండ్ స్టిచ్ అనేది అవసరం లేదు. సేమ్ సెకండ్ వైపు కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉందండి. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకున్నానండి. దీనికి డబల్ స్టిచ్ వేసేసుకొని మీకు ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ కూడా చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మిడిల్ నుంచే జాయిన్ చేసుకోండి. మనం మోడల్ హ్యాండ్స్ పెట్టడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది కదా, షోల్డర్ కుట్టికి సగం అటువైపుకు ఉండేలాగా సగం ఇటువైపుకు ఉండేలాగా ఈ గ్యాప్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోండి. అలా వేసుకుంటేనే సమానంగా వస్తుంది. హ్యాండ్స్ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎక్కడైనా కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ ఒక కుట్టు విడిపోయినా ఇంకొక కుట్టు అనేది ఆపుతుంది. మన అస్తమానం స్టిచ్ చేయం కదా. అదే క్లాత్ అనేది మరీ డెలికేట్గా ఉంటే ఒక స్టిచ్ వేసుకోవాలి, కానీ మ్యాక్సిమం మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడైనా కూడా. ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం కదా, సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ హోల్ గ్యాప్ నుంచి మనకు ఖర్చు అనేది కనిపిస్తుందండి. దాన్ని ఏం చేయాలంటే లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక హ్యాండ్ స్టిచ్ అనేది కొంచెం వరకు వేసేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవడం కోసం దీన్ని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివరి నుంచి నడుం కుట్టు వరకు సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి. నాకైతే సరిపోయిందండి. ఫస్ట్ మనం డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే జాయిన్ చేసుకుంటూ రావాలి చివరి వరకు కూడా. దీనికి కూడా నేను డబుల్ స్టిచ్చే వేసేసుకుంటానండి. మీకు అంతా చూపించను వీడియో లెంత్ కోసం, ఓన్లీ ఒక్క స్టిచ్చే చూపిస్తున్నాను. మీరు మాత్రం డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను.
మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకున్నాం కదా అటు ఇటుని చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ చివరి నుంచి కూడా ఒకసారి మార్కింగ్ అనేది పెట్టేసుకుని అప్పుడు దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇది కదలకుండా ఉండడం కోసం సెక్యూర్గా పిన్స్ అనేది పెట్టుకోండి. అప్పుడు స్టిచ్ అనేది వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ చివరన 4.5 ఇంచెస్ అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. అంటే హ్యాండ్ లూజ్ అంతే కదా, అక్కడి నుంచి ఎస్టిమేషన్గా ఈ మార్కింగ్ అనేది చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే తర్వాత చూసుకోవచ్చు. బాడీ జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ నుండి మనం కరువు అనేది కొంచెం తిప్పుకోవాలండి. దానికోసం ఈ కుట్టు భాగం తెలియడం కోసం ఇక్కడ గీత అనేది పెట్టాను. ఇక్కడ నుంచి మనం ఒక 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి కరువు అనేది ఇలా తిప్పుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో అనేది ఒక ఐడియా ఉంటుంది. అటు ఇటు సమానంగా వచ్చిందా లేదా అనే డౌట్ లేకుండా రెండు కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం స్టిచ్ అనేది వేసేసుకుందాం. మనకి బాడీ పార్ట్ మిడిల్ వరకు కూడా మనకి స్టిచ్ అనేది కంటిన్యూ చేసేసుకోవచ్చు. అయితే జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం నీడిల్ అనేది హోల్డ్ చేసుకోవాలి. ఈ జాయింట్ దగ్గర నీడిల్ హోల్డ్ చేసాం కదా, ఇక్కడ నుంచి మనం కరువు అనేది తిప్పుకోవాలి. ఈ కరువు తిప్పుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపల ఉంటుంది కదా, ఈ కరువు తిప్పుకునే గ్యాప్లోనే ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కొంచెం కొంచెంగా వదిలిపెట్టేయాలి. ఇక్కడ నుంచి ఓన్లీ లైనింగ్ మీదే చివరి వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. దీనికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. నాకైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చింది. సో నేను వేసుకుని కూడా చూపించాను కదా. లైనింగ్కి అంచు కుట్టడం కానీ డ్రెస్కి జిగ్జాగ్ చేయడం కానీ మీకు వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చూపించట్లేదండి. ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.